ఓ పక్కన అప్పులు జగన్ హయాంలో అంత అప్పులు చేశారు ఇంత అప్పులు చేశారని చెప్తూ ఈ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తుంది. 1,00,000 కోట్లు ఆల్రెడీ అప్పులు జరిగిపోయినటువంటిది. అది ఇప్పుడు సాక్షి రాసుకొస్తుంది. అప్పట్లో ఈనాడు జ్యోతితో పాటుగా అర్ధజన మీడియా డిబేట్లు కూడా పెట్టేవాళ్ళు. ఇప్పుడు అట్లా డిబేట్లు పెట్టే తీరిక లేదు. అట్లాగే మేధావులు ఎవరైతే అప్పుల గురించి రోజు మాట్లాడిన వాళ్ళు అయ్యో బాబు అని చెప్పి గుండెలు బాదుకున్న వాళ్ళు ఇప్పుడు ఎవరు మాట్లాడరు. అదే ఆంధ్రప్రదేశ్ యొక్క విచిత్రం. రాజకీయ పరంగా మేధావులు మారిపోతూ ఉంటారు. అయితే నేను అప్పుడు తప్పు చెప్పలేదు, ఇప్పుడు తప్పు చెప్పలేదు. అప్పు తీసుకోవడం తప్పు కాదు, కానీ ఆ అప్పుకి సంబంధించినటువంటి విధానం అంటే అప్పు దేనికి వాడుతున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలన్నట్టు. ఇప్పుడు అప్పుడే మరో 9,000 కోట్లు అన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది. కూటమి ప్రభుత్వం ప్రతి మంగళవారం అప్పుల వారంగా మార్చేసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండీసీ ద్వారా మరో 9,000 కోట్లు అప్పు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాతిపదిక డిబెంచర్లు లేదా బాండ్ల జారీతో 9,000 కోట్ల వరకు సమీకరించేందుకు ఏపీఎండీసీకి అనుమతిస్తూ గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఏపీఎండీసీ ద్వారా 5,000 కోట్లు అప్పు చేసేందుకు గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసింది. అంతేకాకుండా నిధులను వేగంగా సమీకరించేందుకు అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చేందుకు సలహాదారు అండ్ మర్చెంట్ బ్యాంక్ను కూడా ఏపీఎండీసీ నియమించింది. అప్పు చేసి నిధులను కొత్త మైనింగ్ ప్రాజెక్టులు కొనుగోలు చేయడానికి, అభివృద్ధి చేయడానికి, ఏదైనా ఇతర లాభదాయక వెంచర్లో పెట్టుబడి పెట్టడానికి వినియోగించబోతున్నట్టు ఉత్తర్వులు పేర్కొన్నారు. ఇప్పుడు చేసే 9,000 కోట్ల అప్పుతో కూటమి ప్రభుత్వంలో ఏపీఎండీసీ ద్వారా చేసిన అప్పులు 14,000 కోట్లకు చేరుతాయి. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకు వివిధ కార్పొరేషన్ ద్వారా మొత్తం అప్పు 23,700 కోట్లు చేసింది. ఈ అప్పులన్నీ బడ్జెట్ బయట చేస్తున్నవే. ఇది రాసుకొచ్చింది.